ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈ ఉదయకాలం మనం అందరం కూడా ఆయన స్తుతించి ఆయన ఘనపరిచే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం కలిగిన మా గొప్ప తండ్రి, భూమి ఆకాశములను సృజించిన వాడ, ఆల్ఫా ఒమేగా, ఆదియో అంతమై ఉన్నటువంటి వాడ, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి నీ స్వరాన్ని మాకు వినిపింప చేసి మీ దయగలిగిన హస్తాన్ని మాతో కూడా మీరు ఉంచుమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవుడు, పరిశుద్ధుడు మా తండ్రి, నీ ప్రత్యేకమైనటువంటి కృపను మాకు చూపించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడా, నమ్మదగిన దేవ, నీకే ఘనత, నీకే ప్రభావాలు ఆరోపిస్తూ ఉన్నాం. నీ ప్రత్యేకమైన కృప చూపించి మీ ఆత్మకార్యం జరిగించి దీవించి ఆశీర్వదించమని సర్వకృపానిధిగా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా
చేసెను వైరులనెల్లు యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా స్వరమైతే మేఘములాపై ఆయన వచ్చును అనే వచనం పాడుతూ దేవుని మహిమపరుద్దాం. బిగ్గరగా స్వరమైతే చప్పట్లు కొడుతూ యేసయ్యా నీకే స్తోత్రం. మేఘములపై ఆయన వచ్చు మేఘములను తన మాటున చేయు మేఘములపై ఆయన వచ్చు మేఘములను తన మాటున చేయు ఉరుములు మెరుపులు మెండుగా చేసి ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చెను అపవాదికిని అపజయమిచ్చెను అపవాదికిని యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలబడి దయగల వారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించు కఠినుల ఎడల వికటము చూపు దయగల వారిపై దయ చూపించు కఠినుల ఎడల వికటము చూపు గర్విష్ఠుల యొక్క గర్వముననచు గర్విష్ఠుల యొక్క గర్వముననచు సర్వము నెరిగిన సర్వాధికారి
పర్వతముల పునాదులు వణికెను. పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను. తన నోట నుండి వచ్చిన అగ్ని, తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరులనెల్లను, దహించి వేసెను వైరులనెల్లను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. మేఘములపై ఆయన వచ్చును, మేఘములను తన మాటున చేయును. ఉరుములు మెరుపులు మెండుగా చేసి, ఉరుములు మెరుపులు మెండుగా చేసి అపజయమిచ్చెను అపవాదికి, అపజయమిచ్చెను అపవాదికి. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. దయగల వారిపై దయ చూపించు, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపు. గర్విష్ఠుల యొక్క గర్వము ననచు, గర్విష్ఠుల యొక్క గర్వము ననచు. సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి. స్వరమతి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రిని నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రిని నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో
వర్ణించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను యేసయ్యా. నా రాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమాయా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఆకాశమందున్న దేవుడు, గాడ్ ఇన్ హెవెన్. విలాప వాక్యములు 3వ అధ్యాయం 41వ వచనం. ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయమును మన చేతులను ఎత్తుకొందము. Lamentations chapter 3 verse 41. Let us lift our hearts and hands to God in heaven and say. దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఆకాశమందున్న దేవుని తట్టు మన హృదయములను మన చేతులను మనము ఎత్తవలసిన వారిగా ఉన్నాం. మన చేతుల్ని మన హృదయాన్ని సర్వశక్తి కలిగినటువంటి దేవుని వైపు ఎత్తాలి. హృదయాన్ని ఎత్తాలి, చేతులు ఎత్తాలి. ఎందుకు అలా చేయాలి అంటే ఆశ, డిజైర్. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 21వ వచనం నుండి 24 వరకు. నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవెంతైనా నమ్మదగిన దేవుడవు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ మనకు కనబడే మాట ఏంటంటే 24వ వచనంలో యెహోవా నా భాగమని
నేను అనుకొనుచున్నాను, ఆయనందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. కాబట్టి మొదటిగా ఇక్కడ అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. కాబట్టి నేను దీన్ని జ్ఞాపకం చేసుకునగా నాకు ఆశ పుట్టుచున్నది. ఆశ, దేవుని బిడ్డలారా, ఎవరి మీద ఆశ అంటే, నా హృదయాన్ని ఎందుకు ఎత్తుతున్నాను, నా చేతులు ఎందుకు ఎత్తుతున్నానంటే, నా దేవుని మీద ఉన్న ఆశ చేత. ఆయన నా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించాలనే కోరిక చేత నా హృదయాన్ని, నా యొక్క చేతులను ఆ జీవము గల దేవుని తట్టు నేను ఎత్తుతా ఉన్నాను. ఇలా ఎత్తటాన్ని బట్టి చేతులు ఎత్తుట సాయంకాల నైవేద్యానికి సూచనగా ఉంది. అవును, నిజమే. ఈరోజు ఆయన మనం ఆశ్రయించినట్లయితే, ఆయన మీద మనం ఆశ కలిగిన వారుగా ఉన్నట్లయితే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడని 107వ కీర్తన 9వ వచనం. ఏలయనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆశ, ఆకలి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు, ఆకలి గల వారి ప్రాణాన్ని మేలుతో నింపుతాడు. ఆశ కలిగినటువంటి వాడిగా జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ఆశను తీర్చాడు. అలాగే కనాను స్త్రీ తన కుమార్తె దయ్యం పట్టి మిగులు బాధపడుతుంటే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని చెప్పినప్పుడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్లే నీకు అవునుగాక అని చెప్పి ఆమెను స్వస్థపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అన్న ఆశ కలిగి దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆమె గర్భము తెరిచి సంతానము దయచేశాడు. చూడండి నా ప్రియ స్నేహితులారా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, ఆకలి కొరిగిన ప్రాణాన్ని మేలుతో నింపే దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా ఆశ కలిగిన వారిగా ఉండాలి. రెండవది, ఆశ్రయించే వారిగా ఉండాలి. దేవుని వాక్య భాగములు మనం చూస్తే, విలాప వాక్యాలు 3వ అధ్యాయం 24, 25లో, యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఎంచుకొనుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదకు వారి ఎడల ఆయన దయ చూపువాడు. కాబట్టి దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, తన్ను వెదకు వారి ఎడల అంటే తన్ను ఆశ్రయించు వారి ఎడల ఆయన దయ చూపే దేవుడుగా ఉన్నాడు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన తట్టు మన హృదయాన్ని, మన చేతులు ఎందుకు ఎత్తుతున్నామంటే, ఆయన మన ఆశ తీర్చాలని, ఆయన మనకు ఆశ్రయంగా ఉండాలని. అంత మాత్రమే కాకుండా ఆయన అనుగ్రహించే ప్రతి విధమైన ఆశీర్వాదం మనం పొందాలనే ఉద్దేశంతో మనము ఆయన వైపు చూస్తున్నాం. విలాప వాక్యాలు 3:26లో, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. కాబట్టి మనం ఆశ కలిగి దేవుడు అనుగ్రహించే రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టి, ఆయన ఇచ్చే అనుగ్రహాన్ని, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు సమృద్ధిగా మనం పొందటానికి మనము ఆయుధపడాలి. ఆకాశం ముందున్న దేవుని వైపు మన హృదయాన్ని ఎత్తి, హృదయమును ఎత్తటంతో పాటు చేతులు కూడా ఆయన వైపు ఎత్తిన వారుగా, ఆశ గలవారుగా ఉన్నప్పుడు ఆశ గల ప్రాణ తృప్తిపరిచే దేవుడు, ఆశ్రయించిన వారికి కొదువు లేకుండా చేసే దేవుడు, సమస్తాన్ని అనుగ్రహించేవాడు మన దేవుడు. అలాంటి కృప, అలాంటి దీవెనలు మీ అందరికీ కలగాలని మనసారా కాంక్షిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని సన్నిధిలో మనం అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందాం. ఆకాశం మందున్న దేవుడవైన నీవు నాయన, నీ ఎడల ఆశ కలిగి నిన్ను ఆశ్రయించి నీ అనుగ్రహాన్ని పొందుకొని నీ ద్వారా వచ్చే ఇహ పరలోక సంబంధమైన దీవెనలు పొందడానికి సహాయం చేయని, బలహీనలు బలపరచని, కృంగిన వారిని లేవనెత్తండి. దేవా, ఆశ గల ప్రాణాన్ని నాయన తృప్తిపరచండి ప్రభువా. ఆశ్రయించే వారిని కొదువు లేకుండా చేయండి ప్రభువా. నాయన, నీ వైపు చూచే ప్రతి బిడ్డకు కూడా ఏ విధమైనటువంటి కొదువు లేకుండా సమస్తం అనుగ్రహించి దీవించి కాపాడుమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసు క్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని మీ దగ్గర తీసుకుని రావడానికి దేవుడు సాయం చేశాడు.
దేవుని యొక్క కృపను బట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందుతున్న మీరు తప్పకుండా మాతో సంప్రదించి అలాగే ఫోన్ చేయొచ్చు, ప్రార్థన చేయించుకోవచ్చు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా దేవుని మహిమార్థమై ఆకాశమందున్న దేవుని తట్టు మీ హృదయాలను, మీ జీవితాలను చేతులెత్తేవారుగా, హృదయాన్నెత్తేవారుగా మనం ఉండాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రభుకే మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.